వాటికి చైర్మన్గా ఇక్కడ పట్టాభిని చేశాడండి. పట్టాభి గారికి ఎంత దాంట్లో ఎంత మంచి పదవి ఇచ్చారో పట్టాభి గారు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎక్కడున్నాడో మీరందరూ కూడా గ్రహించాలి. అలాగే కేసీఆర్ చిన్ని గారు ఆయన పొగటం కాదు, ఇక్కడ పట్టాభి లేకుండా నాకు చెప్పాడు, అన్నా అది మంచి పదవి అన్నా, అది మంచి పదవి, నేను కేంద్రంలో పట్టాభిని తీసుకెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, మరి ఈరోజు పట్టాభిరామ్ గారికి తప్పనిసరిగా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా మరి అవినీతిని, అప్రజాస్వామికాన్ని, గత 5 సంవత్సరాలలో అబద్ధాలని, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర 5 సంవత్సరాలలోనే ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ స్వచ్ఛాంధ్రని చేయటం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ చెత్తను ఊడ్చేసే విధంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి ఆనాడు యమధర్మరాజు తన భక్త ప్రాణాలు తీసుకెళ్తుంటే ఏ రకంగా పోరాడి వెనక తీసుకొచ్చిందో సతీ సావిత్రి గారు, ఆమె కనపడ్డారు ఆనందంలో. నాకు తెల్లవారుజామున 3ంటికి 4ంటికి రామయ్య గారు నిద్రపోదు, లేదు తల్లి నిద్రపోవట్లేదు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడి వరకు వెళ్ళాడు, ఇప్పుడే అమరావతి దాడుతున్నారు, ఇప్పుడే గన్నవరం దాడుతున్నారు. ఇప్పుడు ఎంత అమ్మాయి ఓపిక, ఆ అమ్మాయి శక్తి, అందుకే నాకు గుర్తొచ్చింది, ఇంకా మర్చిపోయాడు. ఆ అమ్మాయిని అభినందించవలసిన అవసరం ఉంది. అట్లాగా తల్లి ఆ వయసులో కూడా ఆమె నా బిడ్డ ఏమైపోయాడని బాధపడకుండా పోరాటం కోసం శేషయ్య గారు కూడా, తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ అంట, అక్కడి నుంచి వచ్చింది జీన్స్ అంటున్నాడు, సంతోషం అండి. అందుకని తల్లి గారు రమాదేవి గారిని, అలాగే సోదరిమణి పట్టాభి శ్రీమతి చందన గారిని, అలాగే కూతురు అమ్మాయి కూడా ఉన్న ముఖ్యమంత్రికి తాకే పరిస్థితుల వల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందుల్లో ఆయన అందరం ఉన్నట్టు అధికార పక్షం నుంచే కాదు, ఆ రోజున్న మన స్వపక్షం నుంచి కూడా దాడి ఎదుర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల అటువంటి దాడి ఎదుర్కొన్నారు. కాబట్టి మేము నలుగురికి కూడా గ్రూప్ ఉంది, అటువంటి వ్యక్తులు బారి నుంచి ఉన్న గ్రూపే మాది నలుగురిది గ్రూపు. ఎవరైనా అవుట్డేటెడ్ ఇది మనకి. కాబట్టి అటువంటి వ్యక్తులు మేము నలుగురు కూడా ఇవాళ బాగున్నామంటే అటువంటి వ్యక్తుల గ్రూప్ కూడా మాది ఒకటి ఉంది. కాబట్టి స్వపక్షంలో, అధికార పక్షంలో అన్నీ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ఇవాళ పట్టాభి గారు ఈ విధంగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆయన పడ్డ అవమానాలు నాకు కొన్ని తెలుసు, కానీ మేము అన్నింటినీ కూడా నవ్వుతా తీసుకుని ఇవాళ అన్నింటినీ అచీవ్ చేయగలిగారు. ఇక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ పదవి రాగానే పట్టాభి గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పారు, బ్రహ్మాండమైన పదవిలో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన పదవి. ఆయన ఏ సభలో ఉన్నా కూడా 80 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నుల ఆస్తి మనకు వదిలేళ్ళారు, మిగతా ఆస్తి అంతా దోచేసుకున్నారు. ఒక చెత్తను మాత్రం మనకు వదిలేళ్ళారు ఇప్పుడు గత ప్రభుత్వం. ఆ చెత్తను మాత్రం మనం అర్జెంటుగా క్లీన్ చేయాలని మీరు చూస్తే ఏ సభలో అయినా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అటువంటి క్లీన్ చేసే పని ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పట్టాభి గారికి ఇవ్వటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కార్పొరేషన్లో చాలా పని ఉంది. ఇవాళ అన్ని కార్పొరేషన్ల కన్నా అత్యధికంగా పని ఉన్న కార్పొరేషన్ ఏదైనా ఉందంటే ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లోనే ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఒకటే కోరుతున్నా, నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది. ముందుగా మన ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 100% టాయిలెట్ ఉన్న ప్రతి ఇంటికి 100% టాయిలెట్ ఉండే విధంగా, అంతేకాకుండా అంగన్వాడీ భవనాలకు కానీ ఏదైనా ఇటువంటి కమ్యూనిటీ హాల్స్కి కానీ అన్ని చోట్ల వేస్ట్, అది కూడా నెక్స్ట్ అన్ని చోట్ల కూడా కమ్యూనిటీ హాల్స్ అన్నింటిలో కూడా టాయిలెట్స్ 100% ఇచ్చేవాళ్ళని మొన్న కూడా దిశ మీటింగ్లో కలెక్టర్ గారికి నిర్దేశించాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా కూడా కొంత
ఇక్కడ అశ్రద్ధ జరుగుతుంది. 100% ప్రతి గ్రామంలోనూ అందరికీ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి పట్టణంలోనూ టాయిలెట్లు ఉండే విధంగా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు, ఎందుకంటే ఇక్కడ నుంచి వేస్ట్ మా గుంటూరు దాకా వెళ్తుంది. మనం ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ప్లాంట్ అలాట్ అయింది, కానీ దాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. దాన్ని కూడా త్వరలో తీసుకురావాలని కోరుకుంటూ, ఎటువంటి అవసరం ఉన్నా మా సోదరుడు పట్టాభి గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా మేమందరం ఎంపీలు కలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అందరం చేస్తాం. రేపు 25వ తారీఖు నుంచి కూడా పార్లమెంట్ ప్రారంభం అవబోతుంది. ఆ ప్రారంభంలో మీరు తప్పకుండా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ నిధులు దీనికి కేటాయిస్తుంది కాబట్టి తప్పకుండా మనం అందరం కలిసి క్లీన్ ఆంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, ఈ రెండింటి విధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆ విధంగా ప్రయాణిద్దాం. ఇక వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, రఘురామకృష్ణరాజు గారికి, రఫీ గారికి, అంతేకాకుండా అందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ